నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, అందరికీ విద్యా ఉపాధి కల్పించాలని జనవరి 12 దేశవ్యాప్తంగా 16 విద్యార్థి సంఘాలను కలుపుకొని చలో పార్లమెంటు కార్యక్రమంకు చెందినటువంటి చలో పార్లమెంటు గోడ ప్రతిని ఆవిష్కరణ చేశారు. ఇక అనంతరం వారు మాట్లాడుతూ పసి వయసులోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మతోన్మాద భావజాలను జొప్పిస్తూ విద్యారంగాన్ని కాషాయకరణం చేస్తున్నారని, విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లో జాతీయ ఉద్యమ నాయకుల చరిత్ర తొలగించి జాతీయ ఉద్యమంతో సంబంధం లేని గాడ్సే, వీర సావర్కర్ చరిత్రను పొందుపరుస్తున్నారని అన్నారు. విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం. విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన పార్లమెంటు మార్చ్ జరగబోతా ఉంది. మరి చెల్లో ఢిల్లీ కార్యక్రమంలో మరి విద్యార్థులందరూ కూడా కదిలొచ్చి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకనంటే ఈరోజు భారతదేశంలో మరి నూతన విద్యా విధానంతో పాటు విద్యా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా తీసుకొచ్చి మరి విద్యా వ్యతిరేక విధానాలతో మరి ఈ దేశంలో విద్యా విధానాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి రాజకీయ ఎత్తుగడలతోనే ఈరోజు మరి ఏదైతే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క వైఖరిని వెంటనే మానుకోవాలి. విద్యా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా చేయకుండా మరి ఏదైతే విద్యని ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఇచ్చేటువంటి విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ గా అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ పార్లమెంట్ మార్చ్ ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు జిల్లాల ప్రశాంత్, నేను ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి.